నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతికి ఆలయ మహాద్వారం వద్ద స్వాగతం పలికిన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిని చేపడుతున్న అజమాయిషీ మాత్రం ప్రభుత్వందే ఉండాలని సూచన. కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో భూ సంబంధిత సమస్యలపై సమీక్ష నిర్వహించిన శాసనసభపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు. భూ సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశం. బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కన్నుల పండుగగా ప్రారంభమైన మార్గశిర మాసోత్సవ వేడుకలు. ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి మొదటి పూజ నిర్వహించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మహాద్వారం వద్ద ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్ అర్చకులు ముర్ముకి స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆలయం నుంచి పద్మావతి అతిథి గృహానికి బయలుదేరారు. దారి మధ్యలో రామ్ బగీచా వసతి గృహం వద్ద వాహనం దిగి అక్కడ భక్తులతో మాట్లాడారు. వారికి చాక్లెట్లు పంచిపెట్టారు. आयुषे दीर्घायुत्वाय गृह्णामि वृषशैलाधिप एव दैवतन्नः वृषभाद्रीश्वर एव दैवतन्नः शैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्री श्रीनिवास परदैवतन्नः श्री श्रीनिवास परमन्धनन्नः श्री श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిని చేపడుతున్న పర్యవేక్షణ అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవిని ప్రాజెక్ట్ అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్పై అధికారులతో సమీక్షించారు. పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా 4 దశలు దాటామని, వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేగా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు అందుతాయని సీఎం అన్నారు. ప్రజలకు, విద్యార్థులకు, అంతిమంగా మొత్తం సమాజానికి ఈ మెడికల్ కాలేజీలతో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు.
భూ సంబంధిత సమస్యలను శాశ్వత పరిష్కార దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర శాసనసభ్యపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు అధికారులను ఆదేశించారు. ఎటువంటి గందరగోళానికి తావు లేకుండా పారదర్శకంగా భూముల రీసర్వేస్ నిర్వహించాలన్నారు. రాష్ట్ర శాసనసభపక్ష ఫిర్యాదుల కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, పి విష్ణుకుమార్ రాజు జిల్లా రెవెన్యూ అత్యున్నత అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమగ్ర భూ రీసర్వే చేయాలన్నారు. సర్వే రెవెన్యూ చట్టాల్లో తీసుకురావాలని సవరణలు జీవోల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే చేయనున్న గ్రామాల్లో ముందుగా దండోరా వేయించాలన్నారు. గ్రామ సభల విధిగా నిర్వహించి రీసర్వే ప్రక్రియ సజావుగా చేపట్టాలని సూచించారు. రీసర్వే అయిన భూములకు ఆటో మ్యూటేషన్ జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను కృష్ణంరాజు ఆదేశించారు. సిసిఎల్ఏ ఆఫీస్లో ఈరోజు మనం చూస్తున్నాం, చాలా రెవెన్యూలో ఈ రీసర్వేలో వస్తున్న ఇబ్బందులు. ఒకే ఏరియాలో ల్యాండ్ ఒకరికో 10 సెంట్లు ఎక్కువ రావటం, ఇంకొకరికో 10 సెంట్లు తక్కువ రావటం. ఒక సంవత్సర కాలం అయితే డిస్ప్యూట్ ఏదన్నా వచ్చిన తర్వాత సివిల్ కోర్ట్స్కి వెళ్ళటం, రెవెన్యూ వాళ్ళకి పవర్ లేకుండా సివిల్ కోర్టుకి వెళ్ళాలి అని చెప్పి గతంలో కొన్ని ఉన్నందువల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది ఎన్నో చోట్ల. సో దాని మీద మాకు చాలా పిటిషన్స్ వస్తే దాని మీద ఈరోజు ఈ సమావేశం పెట్టి డైరెక్టర్ గారిని కూడా రమ్మని ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. కమిటీ కొన్ని సూచనలు చేసి అవి పరిగణలోకి తీసుకుంటే కనీసం సగం సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో దాని మీద కోరమనాథ్ గారు మీరేమని సార్ చూసింది? పార్వతీపురం మన్యం వ్యవసాయ ఆధారిత జిల్లా అని, ఇక్కడ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పండిన వరి పంటలో చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు 48 గంటల సమయం నిర్ణయించినప్పటికీ శాఖాధికారుల చొరవతో కేవలం 8 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్న సంగతిని మంత్రి గుర్తు చేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ధాన్యం రంగుమారిన చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు అధికారులకు జారీ చేశామని చెప్పారు. ముందా తుఫాను, అంతకుముందు వచ్చిన తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతుల వివరాలు సేకరించామని, వ్యవసాయ ఉద్యావన పంటలతో పాటు పశు నష్టాన్ని గుర్తించి వారికి ఇన్ఫుల్ సబ్సిడీ కింద నష్టపరిహారాన్ని అందించే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో పత్తి దిగుబడి అధికంగా ఉందని, ఇప్పటికే భూమిని సాలూరు ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలకు ప్రారంభించడం జరిగిందన్నారు. కొమరాడలో కూడా పత్తి కొనుగోలు కేంద్రం కావాలని రైతులు కోరుతున్నారని, దానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. బురుజుపేటలో వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని ఎమ్మెల్యే వంశీకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల రోజుల పాటు అమ్మవారికి మార్గశిర మాసోత్సవాలు జరుగుతాయన్నారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి రానున్న దృష్ట్యా భక్తులకు అసౌకర్యం కలగకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కలిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదనపు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తుల కోరికలను తీర్చే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శోభారాణి, ఆలయ అధికారులు ఆనంద్, రాజేందర్, రమణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల విలవేలుపు శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మాస మొదటి పూజ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ నెలంతా కూడా ఇక్కడ అద్భుతంగా ప్రజలందరూ వచ్చి ఉత్తరాంధ్ర నుంచితో పాటు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ఈవో గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది. ఒక మజ్జిగ ప్యాకెట్ దగ్గర నుంచి వాటర్ ప్యాకెట్ ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా
ఈఓ గారి ఆధ్వర్యంలో పోలీసు వారి యొక్క సహకారంతో రెవెన్యూ సిబ్బంది సహకారంతో అద్భుతంగా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఘనంగా జరిగే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మా ఈఓ గారి టీం అందరికి ఇవ్వాలని, ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజల్ని ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా అమ్మవారు కాపాడాలని, ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకునే విధంగా అన్ని ఏర్పాట్లు, ఎటువంటి ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ లేవు. ప్రశాంతంగా గత సంవత్సరం చూశారు, అంతకంటే ఇంకా మంచి ఏర్పాటు ఈ సంవత్సరం చేయడం జరిగింది. లేటు కూడా కాకుండా ప్రజల యొక్క కోరిక మేరకు, చుట్టుపక్కల ఉన్న కోరిక మేరకు ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే దర్శనాలు అయ్యే విధంగా కూడా ఈఓ గారు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి యొక్క అన్ని శాఖల యొక్క సహకారంతో, ముఖ్యంగా పోలీసు వారి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ నెలంతా కూడా కష్టపడి రానున్న నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా ఘనంగా జరిగిందనే విధంగా మంచి పేరు వచ్చే విధంగా అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం తొలుత కాస్త వాడివేడిగా పరస్పర ఆరోపణలతో సాగింది. ఆ తర్వాత సమావేశం సాఫీగా జరిగింది. జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిల్ ప్రారంభ సమయంలో వైసీపీ కార్పొరేటర్లు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయొద్దంటూ నినాదాలు చేశారు. ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమయంలో కూటమి కార్పొరేటర్లకు వైసీపీ కార్పొరేటర్ల మధ్య మాటల వాగ్వాదం జాగింది. సిపిఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ గంగారం అంబూజా సిమెంట్ కంపెనీ పెదగంటాడ్లో ఏర్పాటు చేయకుండా కౌన్సిల్లో తీర్మానం చేయాలని పట్టుబట్టారు. ఏది ఏమైనా కౌన్సిల్ సమావేశం కాసేపు సభ్యుల పరస్పర వాగ్వివాదాలతో మారుమోగింది. ఆపై సభ సజావుగా సాగి సభ్యులు అనేక సమస్యలను కౌన్సిల్లో ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేయర్ శ్రీనివాసరావు సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. కౌన్సిల్లో లేవనెత్తిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ అన్నారు. 36వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్, కేదారి లక్ష్మి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా విశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఫలితంగా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇకపై ప్రతి శుక్రవారం వార్డులో గ్రివెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీడీపీ నేతలు సుధాకర్, కేదారి లక్ష్మి తెలిపారు. కేదారి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మార్గశిర మాసం రాగానే ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఓపెన్ చేశారు. ఈరోజు గ్రీవెన్స్ కూడా ఉంది కాబట్టి అన్నీ కలిపి ఇక్కడ కలిసి వస్తాయని ఈరోజు కార్యాలయాన్ని నూతనంగా, మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, మరి తర్వాత జరగబోయేది జనరల్ ఎలక్షన్ కాబట్టి 3.5 yearsలో 3 నెలలు, 4 నెలలు, 5 నెలల లోపు లోకల్ బాడీ వస్తాయని యాంటిసిపేట్ చేస్తున్నాం. దానికి అనుగుణంగానే మా అడుగులు, చర్యలు తదనుగుణంగా ఉంటాయని మనవి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 36 వార్డు కొద్దిగా వైశాల్యంగా పెద్ద వార్డు, సో అన్ని రకాలుగా ఉపయుక్తంగా మధ్యలో ఉంటుందని చెప్పి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇందుమూలంగా ఈరోజు ఓపెనింగ్కి అందరూ మా వార్డు తాలూకా ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, మరి కేదారి లక్ష్మి గారు, గణపతి గారు, త్రినాథు, బుచ్చారాము, మధు, రామారెడ్డి గారు, శ్రీనివాసు, అందరూ మన రవిశంకరు, అందరూ మా వార్డు తాలూకా మహిళామణులు, కస్తూరి గారు, అందరూ కూడా మహిళా నాయకులు, అన్ని ఫ్రంట్ల ఆర్గనైజేషన్తో సహా అందరూ పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రీతమ నాయకులు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సీతంరాజు సుధాకర్ గారి నాయకత్వంలో 36వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ 36, 37, 38 3 వార్డుల నుంచి కూడా ఈరోజు ఇక్కడ అందరూ మొత్తం సౌత్ నియోజకవర్గం సంబంధించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పేరు పేరున వచ్చినందుకు నమస్కారం.
ఎందుకంటే ఈరోజు కార్యాలయం ఓపెన్ చేయడానికి కారణం అమ్మవారి సన్నిధి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి జనాల్లో ఉండాలని చెప్పేసి కార్యాలయం ఉండాలని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి శుక్రవారం సార్ గ్రీవెన్స్ కూడా పెడుతున్నారు. గ్రీవెన్స్ ఇక్కడ ప్రజలకి పెన్షన్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, అలాగే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ప్రభుత్వ స్కీమ్స్ ఏమున్నాయో సంక్షేమ పథకాలు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు అన్ని పథకాలకు కూడా దగ్గరుండి గ్రీవెన్స్ని జరపడానికి సార్ ఆధ్వర్యంలో మొత్తం దక్షిణ నియోజకవర్గ నాయకులందరూ హాజరవడం జరిగింది. వచ్చినందుకు పేరు పేరు నమస్కారం. ప్రతి ఒక్కరు కూడా నేను అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు వచ్చినా సరే ఇక్కడ కార్యాలయంకి వచ్చినటువంటి వాళ్ళని ప్రతి గ్రీవెన్స్ తీసుకొని ఉన్నంత వరకు కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తాము. ప్రభుత్వ పథకాలు కూడా చేరువయ్యే విధంగా పనిచేస్తాం. 36వ వార్డు కమిటీ సభ్యులందరం కూడా నమస్కారం. బీచ్ రోడ్లో ఈ నెల 23న రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భీమ్సేన్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రవి సిద్ధార్థ తెలిపారు. నగరంలో పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు తెలిపారు. రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించిన సందర్భంగా 23న రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి పెరియార్ విగ్రహం వరకు ఈ రన్ కొనసాగుతుందని చెప్పారు. అంబేద్కర్ చిత్ర నిర్మాత డాక్టర్ పద్మావతి ఈ రన్ను ప్రారంభిస్తారని రవి సిద్ధార్థ తెలియజేశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరికి తెలియజేయడమే ఈ రన్ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ప్రజలందరూ ఈ రన్లో పాల్గొనాలని కోరారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యున్నతమైనది, విశిష్టమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగింది. ఈ దేశం ఒక ఖండానికి ఉండవలసిన లక్షణాలన్నీ కలిగినటువంటి ఒక సమున్నతమైనటువంటి దేశం. అనేక కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, అనేక సంస్కృతి సాంప్రదాయాలతో ఉన్నటువంటి భారతదేశానికి ఒక సమిష్టమైనటువంటి మానవీయ సమాజం ఏర్పరచాలి అనేటువంటి గొప్ప లక్ష్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎన్నుకున్న తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆయన అమెరికాలో చదువుకున్నారు, లండన్లో చదువుకున్నారు, జపాన్లో చదువుకున్నారు, జర్మనీలో చదువుకున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి గ్రంథాలయాన్ని చదివిన ముగ్గురులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. వారు సుమారుగా ఇంత కాలాన్ని తీసుకొని ప్రపంచంలో అతిపెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 రోజున ఆనాటి రాజ్యాంగ పరిషత్తుకు అందించిన రోజున దేశమంతా రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. అందులో భాగంగా భీమసేన గత 10 సంవత్సరాలుగా 2015 నుంచి నేటి వరకు ప్రఖ్యాతిగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన విశాఖ బీచ్ రోడ్ కాళీమాత టెంపుల్ నుండి వైఎంసీఏ పెరియార్ విగ్రహం వరకు రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని భీమసేన చేపట్టింది. రన్ ఫర్ అంబేద్కర్ అంటే బాబాసాహెబ్ యొక్క ఆలోచనని, అలాగే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలని, భారత రాజ్యాంగం యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో, దాని ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాలను తెలియజేయడం కోసం, అవగాహన కల్పించడం కోసం ఈ రన్ను చేపట్టడం జరిగింది. ముస్లింలకి ఖురాన్ ఎంత పవిత్రమైనదో, భగవద్గీత హిందువులకి ఎంత పవిత్రమైనదో, బైబిల్ క్రైస్తవులకి ఎంత పవిత్రమైనదో, మతాలతో సంబంధం లేకుండా భారతదేశ ప్రజలందరికీ పవిత్రమైనది భారత రాజ్యాంగం. దురదృష్టవశాత్తు భారత రాజ్యాంగం పట్ల అవగాహన ప్రజల్లో లేని కారణంగా దేశంలో ఇంకా అభివృద్ధి కుంటుపడుతుంది. దేశ ప్రజల యువతకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అనేటువంటి విషయాల మీద ఇంకా నిజంగా చెప్పాలంటే తక్కువే అవగాహన ఉంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని భీమసేన ప్రతి ఏడాది రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా దానికి దగ్గరలో ఉన్నటువంటి ఆదివారం, అంటే ఇప్పుడు నవంబర్ 23 ఆదివారం ఉదయం 6 గంటలకు 11వ సంవత్సరం, 10 ఏళ్ళు చేశాము, ఇది 11వ సంవత్సరం రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది విశాఖ ప్రజలు శాంతికామికులు, పీస్ లవింగ్ పీపుల్. అదానీ అంబుజా సిమెంట్ కంపెనీని పెదగంటాడ్లో ఏర్పాటు చేయరాదని జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. పెదగంటాడ అదానీ అంబుజా సిమెంట్ కంపెనీకి వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవీఎంసీ సిపిఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ గంగారాం మాట్లాడారు. జనావాసాల మధ్య సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి బుద్ధి లేదన్నారు. పెదగంటాడ్లో సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేస్తే లక్షలాది మంది ప్రజలు తీవ్ర కాలుష్యానికి బారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ కౌన్సిల్లో అంబుజా సిమెంట్ కంపెనీని ఏర్పాటు చేయరాదు అంటూ తీర్మానం చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సిమెంట్ కంపెనీ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ సహించదని హెచ్చరించారు. ప్రజల తరపున పోరాడి వారికి మేలు జరిగేలా తమ వంతు కృషి చేస్తామని గంగారాం తెలిపారు. గాజువాక ప్రాంతం పెదగంచాడ ప్రజావాసాల మధ్యలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి రాష్ట్ర చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం
అనుమతి ఇవ్వటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశంలో ప్రత్యేకమైనటువంటి ఎజెండా పెట్టి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఈరోజు అదానీ సిమెంట్ వ్యతిరేక పోరాట కమిటీ మేయర్ గారిని కలిసి మెమోరాండం కూడా ఇవ్వటం జరిగింది. అలాగే సిపిఎం ఫ్లోర్ లీడర్గా నేను, సిపిఐ ఫ్లోర్ లీడర్గా ఏజే స్టాలిన్ గారు, వైసీపీ ఫ్లోర్ లీడర్లు అందరం కలిసి కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలనేటువంటిది గౌరవ మేయర్ గారిని అడగటం జరిగింది. గౌరవ మేయర్ గారి మాటలు అనేటువంటిది అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని బలపరిచేదిగా ఉంది. మేము ఎజెండా పెట్టము, ఎజెండా పెట్టాలంటే ఎప్పుడో ఇవ్వాలనేటువంటి పద్ధతుల్లో చట్టాలను ధిక్కరించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి లొంగిపోయి ఈరోజు 10 లక్షల మంది గాజువాక ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి చర్యలకి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పాల్పడటం సరైనటువంటిది కాదు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈ గంగవరం సంబంధించి గంగవరంలో 20 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో పెట్టడానికి అనేది ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా గత నెల ప్రజాసేకరణ అనేది పెట్టారు. ప్రజాసేకరణలో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఇప్పటికే గంగవరం పోర్టు పెట్టడం వల్ల అక్కడ ఉన్న నివాసం ఉన్న ప్రజలంతా కూడా కాలుష్య కోరల్లోని చిక్కుకొని చాలా ఇబ్బందులు, అనేకమైన జబ్బులతో సతమతం అవుతూ చాలామంది ప్రాణాలు కూడా పోయి ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీ తెచ్చి ఆ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా అక్కడ పెట్టి ఇంకా అనేక క్యాన్సర్ రోగాలు కానీ వాయు కాలుష్యంగా వచ్చేదంతా కూడా దానికి సంబంధించి అనేక జబ్బులైనా వస్తాయని దీన్ని వ్యతిరేకిస్తున్నాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పరమేశ్వరుడికి అభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించారు. పోలిపాడ్యమి సందర్భంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బొడ్డు పోలారావు, గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షులు కర్రి నీలకంఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా కళా ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమణమూర్తి, ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏసీపీ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శివలింగానికి అతిథులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, డాక్టర్ రమణమూర్తి, ఏసీపీ మీడియాతో మాట్లాడారు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తూ మరోవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య సలహాదారులు బుడ్డేటి ప్రసాద్, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మతో పాటు కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఏటా జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కెప్టెన్ రామారావు జంక్షన్ వద్ద సోదర సమానులు చిన్నబాబు గారి ఆధ్వర్యంలో మరియు ఆలయ కమిటీ సభ్యుల అందరి ప్రోత్సాహంతో వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా పార్థివలింగేశ్వర అభిషేక కార్యక్రమం నిర్వర్తించడం, మహాజ్యోతి ప్రజ్వలనం చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంతవాసులందరూ ముఖ్యంగా ఈరోజు ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకుంటూ దీని తర్వాత తీర్థప్రసాదాలన్నింటినీ స్వీకరించి స్వామివారి కృపకందరూ పాత్రలు కావాలని, ఇంకా ఎన్నో సంవత్సరాలు చిన్నబాబు గారి ఆధ్వర్యంలో మా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్వర్తించాలని ఆ సర్వేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన భక్తులందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అందరికీ. గారి ఆహ్వానం మేరకు ఈ పార్థివలింగేశ్వర స్వామి అభిషేకంలో పాల్గొనడము, అలాగే రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవడం నిజంగా నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది భక్తుల మధ్య అమ్మవారి దర్శనం, తర్వాత పార్థివలింగేశ్వర స్వామి యొక్క అభిషేకం ప్లస్ దీపోజ్వలన అంటే కార్తీక దీపోజ్వలనలో పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆహ్వానించినందుకు చిన్నబాబు గారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ విశాఖపట్నం వాసులందరూ కూడా దేవుడు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తజనందరూ కూడా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఏటా కూడా ఈ రేణుకా ఎల్లమ్మ ఆవరణలో పార్థివలింగేశ్వర స్వామి వారి రుద్రాభిషేకం పోలిపాడ్యమి
కార్తీక మాసం ఆఖరి రోజున చేయడం అనేది ఆనవాయితీగా మేము ఇది అలవాటు చేసాము. ఇక్కడ ప్రజలందరికీ కూడా కొద్దిగా నెమ్మదిగా స్వాములందరూ కూడా వస్తున్నారు. పీఠంలో పూజలన్నీ చేసుకొని అయ్యప్పలు, శివస్వాములు, దుర్గమాలలు వేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మరీ కోరాము. అందరూ కూడా నమ్మగా వస్తున్నారు. ఇలాగ ప్రతి ఏటా కూడా స్వామి అభిషేకం చేసుకొని అందరికీ కూడా ఈ అవకాశాలు ఇవ్వాలని మా తాలూకా కమిటీ సభ్యులందరి తాలూకా ఉద్దేశం. తద్వారా కూడా ఆ విధంగా చేస్తున్నాం. ఈ పూజ అనంతరము స్వాములందరికీ కూడా కైంకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐకమత్యం, సమైక్యతను యువతలో పెంపొందించే విధంగా ఎన్సీసీ పనిచేస్తుందని ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని అన్నారు. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఎన్సీసీ దినోత్సవ వేడుకలు, ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు. రక్తదానం చేస్తున్న విద్యార్థులను అభినందించి వారితో మాట్లాడారు. యువత సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో పనిచేయాలని నర్సింగ్ సైలాని సూచించారు. విద్యార్థులకు రక్షణ రంగాల ఉద్యోగాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వారిలో స్ఫూర్తిని నింపుతాయన్నారు. యువత సృజనాత్మక ఆలోచనలు, దేశం కోసం పనిచేయాలనే తపన ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. రక్తదానం చేయడం మానవ సేవ చేయడంతో సమానమని ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ అన్నారు. విద్యార్థులు చేసే రక్తదానం మరొకరి ప్రాణాలను రక్షిస్తుందన్నారు. నిబద్ధతతో యువతను ధైర్యంగా దేశం కోసం నడిపించే బాధ్యతను ఎన్సీసీ సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. I am here for this special blood donation camp on the occasion of 77th NCC anniversary. The event is organized by the group at Visakhapatnam under the leadership of Kabudro Samanta Rai. The activities that we have conducted here that I have witnessed is the blood donation camp, which is done at 3 places simultaneously: Visakhapatnam, Vizianagaram and Srikakulam. Along with the group headquarters, 2 CTR Andhra unit and 14 Andhra battalion have organized this camp with a target of initially 200 personnel donating blood. We already exceeded. Also, we have seen the stalls of NDRF and their equipment and very good briefing. In addition, we have some stalls from the SSB coaching teams, which are here to interact with the cadets, give them guidance upon joining the services through SSB. So in all, I am very pleased to see the kind of arrangements that have been done and the participation and the josh of all the cadets as well as all the youth of the universities around. It is actually embodying the idea of unity and discipline through various sections of the society and lives up to the NCC motto and teachings of compassion, dedication and doing service to the society. The blood donation, awareness about organ donation and other such activities brings the cadets' minds to the responsibility to the society. So apart from the training that we impart to them regarding military discipline, also compassion and regard for society is something which we are looking at. కేరళ రాష్ట్రంలో నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి నా హృదయం చెలించిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాధవ్ వీడియో విడుదల చేశారు. శబరిమల పవిత్ర క్షేత్రం పట్ల కనీస గౌరవం లేకుండా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయి మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవడం అక్కడ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేసిందన్నారు. హిందువుల మనోభావాలను గౌరవించి కేరళ ప్రభుత్వం తక్షణం తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. భక్తుల ఇబ్బందులకు కేరళ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. శబరిమల పవిత్రతను దెబ్బతీయడానికి ఎల్డీఎఫ్ కుట్రలు పన్నుతుందని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్ళే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువులు మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతుందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీస్, ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా ఏకంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ నీటి సమస్య కానీ అలాగే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వామిలు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం. గతంలో 2018లో కుహనా లౌకికవాదులు అనేక మంది ఏదైతే హక్కుల వేరే మీద మాట్లాడే అనేక సంఘాలు చేసిన ఒక దాష్టికం, దానికి సుప్రీంకోర్టు తీర్పు, వీటి నేపథ్యంలో ఏదైతే శబరిమల పైన అంతులేని ఒక దాడులు జరుగుతున్నాయో ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క దేవాలయానికి రోజు రోజు పెరుగుతున్న ఆదరణ చూడలేక భక్తుల యొక్క ఈ యొక్క భక్తి విశ్వాసాలని సన్నగిల్లే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవీఎంసీ కౌన్సిల్లో 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ వార్డులో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కౌన్సిల్లో ఆమె డిమాండ్ చేశారు. ప్రధానంగా ఎప్పటికప్పుడు ఎర్రగడ్డలో పేరుకుపోతున్న పూడికలను తొలగిస్తుండాలన్నారు. సెబస్టియన్ కాలనీలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు నివాసం ఉంటున్నారని వారికి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. జేఎన్ఆర్ఎం కాలనీలో నిర్మించిన షాపులకు విద్యుత్ సౌకర్యాలు పునరుద్ధరించారని కోడిగుడ్ల పూర్ణిమ కౌన్సిల్లో డిమాండ్ చేశారు. షాపులకు విద్యుత్ సదుపాయం లేక నిరుపయోగంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జ్ఞానాపురంలో పలు ప్రాంతాల్లో ప్రజలకు సరఫరా అవుతున్న త్రాగునీటిలో మురుగునీరు కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీరు తీవ్ర దుర్గంధం వెలువడుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే త్రాగునీటి పైపులన్నీ మార్పు చేయాలని కోడిగుడ్ల పూర్ణిమ మేయర్ని కోరారు. శ్మశాన వాటికకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారిందన్నారు. ఆ రహదారిని పునరుద్ధరించాలని కౌన్సిల్లో గట్టిగా డిమాండ్ చేశారు. ఇదే విషయం గత 2 సమావేశాల్లో ప్రస్తావించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేయర్, కమిషనర్ స్పందించి 41వ వార్డు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గౌరవ కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి నమస్తే సార్. మాది 41 వార్డు జ్ఞానాపురం సార్. బరిల్ గ్రౌండ్ లోని రోడ్డు వేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే ఆ బరిల్ గ్రౌండ్ కి వెళ్లే దారి అసలు బాగోట్లేదు. గుంతలు అవి ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ రోడ్డు వేయవలసిందిగా కోరుతున్నారు సార్. సార్ జేఎన్ఎం న్యూఆర్ఎం కాలనీలోని 2011 షాపులు కట్టడం జరిగింది సార్. వాటికి పన్ను వేయలేదు, విద్యుత్ కనెక్షన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అవి ఉపయోగంలో పడున్నాయి సార్ షాపులన్నీ కూడా. వాటికి కరెంట్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సార్ అలాగే ఎర్రిగడ్డ పూడికి సార్ అది కాణాలని క్లీన్ చేయాలని గతంలో కూడా చెప్పాను సార్. ఎందుకంటే మనం వచ్చిన వర్షాలకి చాలా ఇబ్బంది పడ్డారు జనాలు. దయచేసి ఆ కాణాల దగ్గర నుంచి క్లీన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే సార్ సుబ్బలక్ష్మి ఇది సెబస్టియన్ కాలనీలో సార్ ఎస్సీ ఎస్టీ కులాల వారు చాలా మంది ఉన్నారు సార్. కాలనీ మొత్తం వాళ్ళేను. వాళ్ళకంటూ ఒక సామాజిక భవనం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే జేఎన్ఎన్ కాలనీ అలాగే బాబు కాలనీ, సెబస్టియన్ కాలనీ స్కీమ్ బిల్డింగ్లు ఉన్నాయి సార్. వాటన్ని కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి కొంచెం మరమ్మతులు చేయించవలసిందిగా కోరుకుంటున్నాను సార్. అలాగే జ్ఞానాపురం కొండ వీధి నుంచి రావులపల్లి వీధి వరకు రోడ్లు వేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. సార్ అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతికి ఆలయ మహాద్వారం వద్ద స్వాగతం పలికిన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిని చేపడుతున్న అజమాయిషీ మాత్రం ప్రభుత్వందే ఉండాలని సూచన. కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో భూ సంబంధిత సమస్యలపై సమీక్ష నిర్వహించిన శాసనసభపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు. భూ సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.